మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటిది తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించేటటువంటి అంశం. ఎన్సీపీ శరద్ పవార్ నుంచి పార్టీని చీల్చి ఆ తర్వాత కోర్టులో గెలిచి ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ కిందన లేదా అసలు ఎన్సీపీ ఇప్పుడు అసలు ఓనర్ ఆయన అయ్యారు. శరద్ పవార్ ఎన్సీపీ ఎస్పీ అని పెట్టుకోవాల్సి వచ్చింది. శరద్ పవార్ కుటుంబ సభ్యుడైనటువంటి ఆయన పార్టీని మొదటి నుంచి నడిపింది తనే. అయితే సుప్రియా సూలేని పార్టీ నాయకురాలుగా చేసి అజిత్ పవార్ని పక్కన పెట్టడంతో అజిత్ పవార్ బయటకు వచ్చి ఎమ్మెల్యేలని యువతలకి తీసుకుని వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో చేసిన ప్రయోగం ఫెయిల్ అయితే ఆ తర్వాత రెండోసారి ప్రయోగం సక్సెస్ అయింది. ఏదైతే షిండే తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలు అజిత్ పవార్ తీసుకొచ్చిన ఎమ్మెల్యేలతోనే అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు షిండే ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ద్వారా ఘన విజయం సాధించారు అసెంబ్లీ ఎన్నికల్లో. అజిత్ పవార్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఫుల్ సంతోషంతో ఉన్నటువంటి ఇక లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నటువంటి సందర్భంలో బారామతిలో తన విమానం క్రాష్ అయ్యింది. ల్యాండ్ అవుతూ ఉండగా అక్కడ ఏదైతే మంచు కారణంగా సరిగ్గా రన్వే కనబడక ప్రమాదం జరిగింది. 8 గంటల 45 నిమిషాలకి జరిగిన ఈ ప్రమాదంలో 6 చనిపోయారు. పైలట్తో పాటు కో పైలట్ కూడా ఉన్నారు. బారామతిలోనే ఉన్నటువంటి బహిరంగ సభకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 6 మృతుల్లో 2 పైలట్లు అన్నటువంటి విషయం తేలింది. మిగతా వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. విమానం కూలిపోగానే అక్కడికి ఢిల్లీ నుంచి బారామతి బయలుదేరిన సందర్భంలో ఇది బారామతికి ఇప్పుడు పవార్ కుటుంబం పరుగులు పెడుతోంది. పవార్ కుటుంబం అంతా అక్కడే ఉంటుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయితే మరణించారని అధికారికంగా ధృవీకరించారు. అనూహ్యమైనటువంటి సంఘటన ఇది. వాస్తవంగా అయితే దీంట్లో భవిష్యత్తులో కుట్ర కోణాల గురించి కూడా విచారిస్తారు. ఎందుకంటే శరద్ పవార్కి మంచి పలుకుబడి ఉంది. స్మగ్లర్లలో, డాన్సులో ఈ దావుద్ ఇబ్రహీం బినామీ అని చెప్తారు. ఆయన పార్టీని అజిత్ పవార్ తీసుకున్నప్పటి నుంచి ఆయనకి థ్రెట్ ఉంది అన్నటువంటి వాదన ఉంది. అదే సందర్భంలో ఆయన కుమార్తె ఎదగాలంటే అజిత్ పవార్ పక్కకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న స్థానిక ఎన్నికల తర్వాత. ఇట్లాంటి సందర్భంలో జరిగిన సంఘటన కాబట్టి కుట్ర కోణం కూడా చెక్ చేస్తారు ఇప్పుడు.